ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ అంటే మంచి పనులు చేసిండు అమ్మ. రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆడపిల్ల పుట్టింది అంటే అప్పుడే 12,000 రూపాయలు వేసిండు, మగపిల్లాడు పుడితే 10,000 వేసిండు. కేసీఆర్ మంచి పనులు చేసిండు. 24 గంటల కరెంటు తీసుకొచ్చిండు. మంచిర్యాల నుంచి పౌరోజుల నుంచి కరెంటు తీసుకొచ్చిండు కేసీఆర్ సార్. ఆయన చేసిన పనులు ఏ ముఖ్యమంత్రి చేయలే. చాలా బ్రహ్మాండంగా చేసిండు కేసీఆర్ సార్. ఇప్పుడు వచ్చేది ఆయనే వస్తాడు మళ్ళా. ఎట్లా మరి దానం నాగేంద్ర బీఆర్ఎస్ పార్టీ కండవుతా గెలిచి టీఆర్ఎస్లకి కాంగ్రెస్లో పోయిండు కదమ్మా, మళ్ళీ ఇక ఆయనకి వేయరు. వీళ్ళు మళ్ళీ ఎవడన్నా నిలబడితే వానికి వేస్తారు. కారే వస్తుంది మళ్ళా. మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, మున్సిపాలిటీ ఉండే. ఇప్పుడు అన్న తెలుస్తుంది కథ. ఇప్పుడు గీడ 4 ఓట్లు ఎత్తే ఏం లాభం? రాజ్యం అంతా రావాలన్నా, రాజ్యం అంతా చెప్తే ఆయనే వస్తాడు, కేసీఆర్ సారే వస్తాడు. దానం నాగేంద్ర డెవలప్మెంట్ కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అన్నారు కదా, డెవలప్మెంట్ జరిగింది ఈడ? మనకు తెలియదమ్మా గవాని, నాకు చదువు రాదు. ఆయన గురించి కేసీఆర్ గురించి చెప్పమంటే చెప్తా, ఇక అంతే. కేసీఆర్ అయితే మంచి పనులు చేసి. మరి దానం నాగేంద్ర ఏ చేయలే ఈడ? ఈడ చేసింది ఏం చేసిండమ్మా? ఏం చేయలే.